ఈ పాటలు పాడటానికి సౌందర్యం ముఖ్యం కాదు, కోకిల గానం ముఖ్యం, స్వరాలు స్వరగమాలు అది ఇంపార్టెంట్. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది సౌందర్యం, దృశ్య సౌందర్యం కాదు. మన సినిమాలో కూడా చూస్తాం, నిన్నగాక మొన్న వచ్చినటువంటి కోర్టు సినిమాలో డీగ్లామరైజ్ క్యారెక్టరైజేషన్ అంతా కూడా ఎవరు కూడా హీరోయిన్ కానీ వాళ్ళు కానీ మేకప్లు హంగామాల్లో ఓ కలర్ సినిమా తీసుకున్నా, ఇట్లా చాలా సినిమాల్లో కూడా అంటే సినిమా దృశ్యకావ్యం హిట్ అవ్వాలంటే సౌందర్యము ఎక్స్పోజింగ్ పనిచేస్తుందేమో, కానీ అన్ని వేళలా కాదు, ఎక్కువ సార్లు కాదు. ఇట్లా టాలెంట్ ఉన్నప్పుడు క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి సూపర్ టూపర్ హిట్ ఎట్లాగాయో ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా టాలెంట్ను ప్రతిభను కానీ కాంపిటీషన్. మీరు చెప్తున్నట్టు కరెక్టే, కానీ ఒక అమ్మాయి ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఆరోపణలు అది కూడా తీవ్ర స్థాయిలో చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటి ఫేమ్ కోసం చేస్తున్నారు కాదమ్మా తల్లి. ఒక రిక్వెస్ట్ మీకు, ఒక రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఏనండి అమ్మా చెప్పండి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా ఇలాంటి వాళ్ళకి మీరు వేదికను ఇవ్వద్దమ్మా. ఇది ఒక రాంగ్ ప్రెసిడెన్స్ అవుద్ది, ఫ్యూచర్ జనరేషన్ కి నష్టం జరుగుద్ది. పాల్గొనే వాళ్ళకి వాళ్ళ కనుక ఎలిమినేట్ అయితే ఇమీడియట్ గా జడ్జెస్ మీద ఆరోపణలు చేయటం. చిట్టిబాబు గారు ఒకటి ఏంటంటే కూడా ఇక్కడ అందరికీ డిప్లొమాటిక్ గా ఉండాలి. అమ్మాయి సైడ్ న్యాయం ఉంటే కూడా సింగిల్ సైడ్ గా చెప్తున్నారు మీరు. ఇప్పుడు నిజంగానే ఉంటుందమ్మా. సూర్యుడు వెలుగు కాదు, సార్ అన్నది క్లారిటీ కావాలి. ఎవరికి వేదిక ఇవ్వద్దు అంటున్నాడు? కాదు సార్ ఇప్పుడు వేదికను ఇవ్వద్దు అంటున్నాడు, ఈ టాపిక్ డిస్కస్ చేయొద్దు అంటున్నాడా? నన్ను వేదికకి ఇవ్వద్దు అంటున్నాడా? టాపిక్ డిస్కస్ చేయొద్దు అంటున్నారు. అదే మీ ఇష్టం, కానీ నన్ను అంటున్నాడా అనేది ఇక్కడ రాంగ్ ప్రెసిడెన్స్ అవుతుంది. సార్ గురుగారు మీరు అన్నది టాపిక్స్ అంటున్నారా, నన్ను వేదికను నాకు వేదిక ఇవ్వద్దు అంటున్నారా? మిమ్మల్ని అనట్లేదండి, మిమ్మల్ని ఎందుకంటారు? ఓకే, అదే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి. నీ అభిప్రాయం మిమ్మల్ని చిట్టిబాబు గారు అంటే మీరు చెప్తున్న వర్షన్ ప్రకారం చూస్తే ఇప్పుడు వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి వాళ్ళని అనద్దు, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని భావించాలా? అట్లా కాదు, ఒక ఆవేదనతో ఒక అమ్మాయి మాట్లాడండి. ఆ అమ్మాయి అర్ధరహిత అనాలోచిత ఇమ్మెచ్యూర్ ఆరోపణలకి అది ఒక వేదిక ఇవ్వద్దు. అది అలా చేయటం వల్ల ఈ ఫ్యూచర్ లో ఇది ఒక ఆనవాయితీ అయిపోతుంది. ప్రతి ఒళ్ళు ఎలిమినేట్ అవగానే ఇమీడియట్ గా ఇలాంటి ఆరోపణలు ఏం చేస్తా ఉంటారు, అది చెయ్యొద్దు అంటున్నా. అది ఓకే అంటే ఒక నిమిషం అండి, అలాగే ఉండండి చిట్టిబాబు గారు. ఎస్ శ్రవణ్ కుమార్ గారు, సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఇలాంటివి ఏదైతే వీటికి వేదిక ఇవ్వద్దు అన్న అంశాలు కూడా ఇప్పుడు ఏదైతే తెరపైకి వస్తున్నాయి అంటే వీళ్ళ దారిలో నెక్స్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తారని చెప్పి వస్తే అంటున్నారు. కాబట్టి అంటే గతంలో ప్రొడక్షన్ హౌస్ పైన ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చుండేవా? అంటే గతంలో కూడా ఇలాంటివి ఏదో ఒకసారి విన్నట్టు గుర్తు, దాన్ని ఏమంటారు? ప్రొడక్షన్ హౌస్ అంటే ప్రొడక్షన్ కాదు, ఈటీవీ ప్రోగ్రామ్ అంటే గతంలో కూడా ప్రభాకర్ గారు షోలో అప్పుడు కూడా ప్రైజ్ మనీ ఒక ఫేక్ మనీ అని చెప్పేసి రావడం, వాళ్ళు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్లడం కూడా జరిగింది. యాక్చువల్ గా ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే తుది తీర్పు మాదే అన్న రేంజ్ లోనే ఉంటుంది. ఒకవేళ అగ్రిమెంట్ రాసుకున్నా కూడా తుది తీర్పు నిర్ణయం అంతా కూడా మేనేజ్మెంట్ ఇది లేదా లోకల్ కోర్టు పరిధిలోను, ఇంకా జడ్జిలదే ఫైనల్, యాజమాన్యాన్ని ఫైనల్ అని కూడా అగ్రిమెంట్ లో ఉంటది. ఉన్నకున్నది సో మీన్స్ అదే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రైజ్ మనీ కూడా డీమ్డ్ గా ఉంటుంది. సాధ్యమైనంత వరకు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు 3,000 ఇస్తా, 1,00,000 ఇస్తా అన్న కూడా డీమ్డే. సరే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇట్లా ఎవరైనా కన్జ్యూమర్ గానీ ఇట్లా వినియోగదారుడిగా ప్రాబ్లం వచ్చినప్పుడే వస్తుంది. అట్లాంటి ఆరోపణ అప్పుడు వచ్చింది. ఆ తర్వాత దాన్ని అట్లాంటి ప్రాబ్లం రాకుండా చాలా సార్లు కాపాడుకున్నారు. అట్లాంటి ప్రాబ్లం మళ్ళీ రాలేదు. ఇకపోతే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ దీంట్లో సహజంగా ఎప్పుడు కూడా ఈటీవీ ఆర్గనైజేషన్ మీద ఈ కాస్టింగ్ కౌచ్ సహజంగా రాలేదు, నాకు గుర్తున్నంత వరకు రాలేదు. ఇప్పుడు ఈమె చెప్పే దాంట్లో కూడా కాస్టింగ్ కౌచ్ లేదు. లక్కీలో అదృష్టం, మనం సంతోషపడాల్సిన విషయం. దీంట్లో ఏమైనా మనోభావాలు దెబ్బతిన్నాయి, మానసికంగా ఇబ్బంది పడ్డాను, బాడీ షేమ్ చేశారు లేదా టాలెంట్ను తొక్కేశారని ఆ కోణంలోనే చెప్తా ఉంది. సరే ఏంటంటే జడ్జిలు చెప్తున్న తీర్పులు అంటే న్యాయస్థానాలు బయట కోర్టులు చెప్పే జడ్జిమెంట్ తీర్పునే మనం అబ్జెక్ట్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ మీద పై కోర్టుకి వెళ్తే ఆ జడ్జి వేరే రకంగా చెప్పడం కానీ అంటే అక్కడ వ్యక్తికి ఆరోపణ అంటే మన అక్కడ వాదనల ప్రకారం అభిప్రాయాలు మారుతుంటాయి, జడ్జిమెంట్ మారుతుంటుంది. ఇక్కడ చంద్రబోస్ గారు ఉన్నా, రేపు ఇంకొకరున్నా సహజంగా ఏంటంటే అక్కడ కీరవాణి గారు ఉన్నారు కాబట్టి కీరవాణి పాట పాడుతున్నాం, కీరవాణి సైకాలజీ ఎలా ఉంటే ఆ పాటలు పాడితే మనం నచ్చుతామని ఎవరు పార్టిసిపేంటర్ ఎవరు కూడా అలాగే ఉంటారు. ఇంటర్వ్యూకి ఎవరికి వెళ్తున్నారు, మనం సహజంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఏ సెక్టర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వస్తారు, ఆయన సైకాలజీ ఏంటి, మనం ఏంటి ఇట్లా వెళ్ళేగానే మనం ప్రిపేర్ అయి వెళ్తారు. అట్లా అడగడంలో తప్పేం లేదు. మన కీరవాణి గారికి ఇష్టం ప్రిపేర్ అయి వెళ్తారు కరెక్ట్. అంటే ఇప్పుడు ఒకవేళ జడ్జెస్ రాసిన పాటలు, వాళ్ళు ట్యూన్ చేసిన పాటలు, వాళ్ళు అలాంటి పాటలు పాడితేనే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది.
మేబీ అందులో తప్పులున్నా గుర్తించట్లేదు. ఇన్ కేస్ ఇప్పుడు వాట్ ఎవర్ జడ్జెస్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రిలేటెడ్ వాళ్ళు ఏది రాశారో ఏది ట్యూన్ చేశారో అలాంటి పాటలు పాడినా